హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పర్మనెంట్ బేసిస్ మీద గ్రూప్ సికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకి డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారికి వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే చాలానే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. విఎంఆర్ లాజిక్స్ వారి ఉగాది కానుక ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా బ్యాంకింగ్ అయినా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయినా ఏ ఫుల్ కోర్స్ అయినా 3 నెలలకు కేవలం 1499 రూపాయలు, 6 నెలలకు 2999 రూపాయలు, 12 నెలలకు 4999 రూపాయలు. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 88188836 అండ్ 7799990705 లేదా విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి ఐఐటి అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఐఐటిలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేయడానికి రెగ్యులర్ బేసిస్ మీద, అంటే పర్మనెంట్ బేసిస్ మీద ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి సంబంధించి మీరు మే నెల 11వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే మే నెల 20వ తేదీలోపు హార్డ్ కాపీస్ని మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని ఆ అప్లికేషన్స్ని మీరు ఆఫ్లైన్ ద్వారా హార్డ్ కాపీని మీరు పంపించాల్సి ఉంటుంది. అది మే 20వ తేదీలోపు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే స్టెప్ 1 వచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసి ఫీ సబ్మిషన్ అనేది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. స్టెప్ 4 వచ్చేసి మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని అలాగే ఫీ రిసిప్ట్ని రెండింటిని కూడా ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. స్టెప్ 5 వచ్చేసి సెండింగ్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్, ఫీ రిసిప్ట్ అండ్ రిక్విజిట్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 5 స్టెప్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 5 స్టెప్స్ని ఫాలో అయ్యి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది జోధ్పూర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్లోనే మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐఐటి జోధ్పూర్కి సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్లోనికి వస్తే మీకు ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి స్క్రోలింగ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఈ స్క్రోలింగ్ అవుతున్నటువంటి ఈ యొక్క లింక్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అప్లికేషన్కి సంబంధించి మీరు పెట్టుకోవాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం 14 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీసే ఎక్కువగా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్. తర్వాత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఆ పర్టికులర్ జోధ్పూర్ ఐఐటిలో ఉన్నటువంటి మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అలాగే కంప్యూటర్ సెంటర్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కలుపుకొని ఇక్కడ మనకి మొత్తంగా దాదాపుగా 50 వేకెన్సీస్ అనేవి ఈ యొక్క జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్, అలాగే సీనియర్ టెక్నికల్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారు. ఇందులో ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులే మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. మిగిలినటువంటి జూనియర్ టెక్నికల్ వేకెన్సీస్ 5, 3, 2, 1 అని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయన్నమాట. అన్ని వేకెన్సీస్కి ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంది. 21,700 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి 35,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులన్నింటినీ కూడా రెగ్యులర్ బేసిస్ మీద అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఇంకా గ్రూప్ బి కింద ఒకే ఒక పోస్ట్ ఉంది, అదే సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టు. సో ఇది ఒక్కటే, ఈ పోస్ట్కి మాత్రమే 32 ఇయర్స్ వరకు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా గ్రూప్ సి కింద ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్ 3 ఇయర్స్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వారికి ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది
పీజీ డిగ్రీ అనేది ఆ పర్టికులర్ లైబ్రరీ సైన్స్లో చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. దానితో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో అన్ని పోస్టులకి కూడా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ పర్టికులర్ రెలవెంట్ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ కింద ఉన్నటువంటి ఈ 15 పోస్టులకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి, చాలా మంచి వేకెన్సీస్. ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ లేనటువంటి వారు ఎవరైనా చూస్తే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి, వారికైనా యూజ్ అవుతుంది. ఇంకా మిగిలినటువంటి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఎంటెక్ కానీ లేదా ఎంఈ కానీ లేదా ఎంఎస్సి ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి పోస్టులకు కూడా ఎంటెక్ కానీ ఎంఈ కానీ లేదా బీటెక్ కానీ బీఈ కానీ బీఎస్సీ లాంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనితో పాటు డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కూడా దీనికి సంబంధించి ఆ పర్టికులర్ ఇంజనీరింగ్లో ఎవరైతే డిప్లొమా చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కింద ఉన్నటువంటి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి పీజీలో ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ చేసినా లేదా బీటెక్లో చేసినా డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇలాగా అన్ని పోస్టులకి సంబంధించి ఆ పర్టికులర్ రెలవెంట్ ఫీల్డ్లో బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించిన పీజీ కానీ బీటెక్ కానీ లేదా డిప్లొమా కానీ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అలాగే మిగిలినటువంటి పోస్టులకు కూడా ఈ విధంగానే మీరు ఆ పర్టికులర్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పోస్టులు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు కానీ కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నా దానికి సంబంధించినటువంటి పీజీ ఆర్ డిగ్రీ చేసినా లేదా డిప్లొమా చేసినా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు క్లియర్ కట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతిదానికి కూడా 2 ఇయర్స్ అట్లీస్ట్ మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి ₹200 అప్లికేషన్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ దీనికి పే చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఫీ వచ్చేసి ఓన్లీ ₹200 కాదు, ₹250 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ₹250 ఫీ పే చేయాలి. అది ఓన్లీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కాకుండా మిగిలినటువంటి యూఆర్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క ₹250 ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి మే నెల 11వ తేదీలోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాత ప్రింట్అవుట్ తీసినటువంటి అప్లికేషన్ని ఎన్వలప్లో పెట్టి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా పెట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఎన్వలప్పై మెన్షన్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అడ్రస్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ టు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ NH62 నాగ్పూర్ రోడ్ నాగౌర్ రోడ్ కార్వార్ జోధ్పూర్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా దీనికి సంబంధించిన అడ్రస్ అయితే ఇచ్చారు. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.